సోషల్ మీడియాలో ప్రభుత్వ వ్యతిరేక పోస్టులకు సంబంధించి మంత్రి కేటీఆర్ స్పందించారు. ప్రభుత్వాన్ని సీఎంతో పాటు ప్రజాప్రతినిధులను అవమానించేలా పోస్టులు పెడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. భావప్రకటన స్వేచ్ఛ అంటే కించపరిచేలా మాట్లాడడం, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం కాదన్నారు. సీఎంను అవమానించేలా పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని కేటీఆర్ తేల్చి చెప్పారు. ఈ విషయంలో బీజేపీ నేతలు ఆందోళన వ్యక్తం చేయడంపై మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. బీజేపీ అధికారంలో ఉన్న కర్ణాటకలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడితే 14 రోజుల జైలు శిక్ష విధిస్తున్నారని మంత్రి కేటీఆర్ చెప్పారు. అక్కడి తరహాలోనే తెలంగాణలో కూడా అమలు చేస్తేనే వారికి తెలుస్తొస్తుందని అన్నారు. ఈ విషయాన్ని ట్విట్టర్లో షేర్ చేస్తూ ప్రజాభిప్రాయం చెప్పాలని ప్రజలను కోరారు. కన్నడ యాక్టర్ చేనేత్ అరెస్ట్ను వీడియోను ట్వీట్కు మంత్రి కేటీఆర్ జడ్జ్ చేశారు. ప్రభుత్వంపై హిందుత్వంపై అసభ్యంతకర ట్వీట్ చేశాడంటూ కన్నడ యాక్టర్ చేనేత్ను కర్ణాటక పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. చేతన్కు కోర్టు 14 రోజుల కస్టడీ ఆదేశించింది. ఈ వార్తను ఉటంకిస్తూ తెలంగాణ కూడా అభ్యంతర వ్యాఖ్యలు ట్వీట్లు చేసిన వారికి జైలు శిక్ష పంపించాలనేమో అని కేటీఆర్ కామెంట్ చేశారు.